రంగుల రాట్నం ధారావాహిక ఈటీవీలో రాత్రి 7:30 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో కొత్త ట్రాక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వరుసగా కొత్త క్యారెక్టర్స్ ని కూడా కథలో ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం రంగుల రాట్నంలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చాయి. నటి అమృత నాయుడు రంగుల రాట్నం సీరియల్లో కొత్త క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. మల్లి అనే క్యారెక్టర్ లో రాధాకృష్ణ దగ్గర ఈ కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. అలాగే రంగుల రాట్నంలో నటుడు రోహిత్ కూడా ఎంట్రీ ఇచ్చారు. రోహిత్ గతంలో అత్తారింటికి దారేది దేవతా సీరియల్స్ లో నటించారు. ఆనంద్ అనే కొత్త క్యారెక్టర్ లో పూజాకి పేరుగా ఈ కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మరో విలన్ క్యారెక్టర్ ని కూడా రంగుల రాట్నంలో ప్రవేశపెట్టారు. సిద్ధప్ప అనే కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. హర్షకి వ్యతిరేకంగా ఈ కొత్త క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. స్టార్మాలో టెలికాస్ట్ అయిన ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో ఇతడు యాక్ట్ చేశారు. ఇంకా రంగుల రాట్నం సీరియల్లో త్రిభువన్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చారు. సిద్ధప్పకి కొడుకు క్యారెక్టర్ లో విశాల్ గా ఈ కొత్త క్యారెక్టర్ ని కూడా కథలో ప్రవేశపెట్టారు. రంగుల రాట్నం ధారావాహికలో వరుసగా కొత్త క్యారెక్టర్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. మరి రంగుల రాట్నంలో ఎలాంటి ఊహించని మలుపులు ఉండబోతున్నాయో రాత్రి 7:30 గంటలకి ఈటీవీ బుల్లితెరపై మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.